ఆ ఆలయానికి సంబంధించి ఎన్నో వింత కథనాలు, మరెన్నో విచిత్రమైన నమ్మకాలు, ఇంకెన్నో విలక్షణమైన ఆచారాలు. ఆలయంలోని స్వామి మాత్రమే కాదు, ఆ ఆలయం చుట్టుపక్కల ఉండే పరిసరాలన్నీ విచిత్ర వింత కథలతో ముడిపడి ఉంటాయి. మరి ఆ వింత కథనాలేంటి? ఆ ఆలయం ఎక్కడుంది తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఆలయ విశేషాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆ ఆలయంలో విగ్రహం నుండి ఆలయ పరిసరాల వరకు అన్ని అద్భుతాలే. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం. ఇక్కడ స్వామివారి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక బావిలో వెలిసిన ఈ స్వామివారి విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉందట. ఇదెంతవరకు నిజం అని మనకు సందేహం కూడా వస్తుంది. కానీ ఇది అక్షరాల నిజం అన్న దానికి ఉదాహరణలు కూడా చూపిస్తారు ఆలయ నిర్వాహకులు. సుమారు 50 ఏళ్ల క్రితం స్వామివారి విగ్రహానికి చేయించిన వెండి తొడుగులు ఇప్పుడు సరిపోవడం లేదట. స్వామివారికి 1945లో ఒక భక్తురాలు ఒక వెండి కవచం సమర్పించుకుంది. అప్పుడు ఆ కవచం వెడల్పు 2 అడుగుల 4.5 అంగుళాలు, ఎత్తు 2 అడుగుల 2.5 అంగుళాలు. కొన్నేళ్ల తర్వాత స్వామివారికి ఆ కవచం అలంకరించేందుకు ప్రయత్నించగా అది సరిపోలేదు. దీంతో మరో భక్తులు 2002లో 3 అడుగుల 10 అంగుళాల వెడల్పు, ఎత్తు 4 అడుగుల 1.5 అంగుళాలు ఉన్న ఒక కొత్త వెండి కవచాన్ని తయారు చేసి విరాళంగా ఇచ్చారు. 2006లో ఆ కవచం కూడా పట్టకపోవడంతో ఇంకో భక్తులు మరో కవచాన్ని చేయించారు. స్వామివారు ఆవిర్భవించినప్పుడు కనిపించని బొజ్జ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా స్వామివారి పరిమాణం పెరుగుతూ వస్తోందన్న దానికి ప్రత్యక్ష నిదర్శనాలు. ఇదంతా విని ఈ విజువల్స్ చూసేసరికి మీలో చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. అదే కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయం. ఆ ఆలయంలో అబద్ధం చెప్తే ఇక అంతే. ఇప్పుడంటే అలా జరగడం లేదు గాని ఒకప్పుడు సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో చేసిన ప్రమాణాలు బ్రిటిష్ వారి కాలంలో న్యాయస్థానాల్లో కూడా ప్రామాణికంగా తీసుకునేవారట. ఇక్కడ తప్పుడు ప్రమాణాలు చేస్తే గనక 6 నెలల్లో ఏదో ఒక రూపంలో శిక్ష అనుభవిస్తారు అన్న ఒక నమ్మకం ప్రజల్లో గాఢంగా ఉంది. అత్యంత ప్రాచీనమైన చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో ఆలయాన్ని మాత్రం 1000 ఏళ్ల క్రితం నిర్మించినట్టు చెప్తారు. 11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళుడు తన కంటిన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ ఆలయాన్ని కట్టించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ తర్వాత 1336లో విజయనగర రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. కాణిపాకం ప్రసిద్ధ వినాయక క్షేత్రం. ఆది పూజితుడు, గణనాయకుడు, విఘ్ననాశకుడు వినాయకుడు. హిందువులు ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ పూజ చేసినా ముందుగా పూజించేది వినాయకుణ్ణే. మరి అలాంటి వినాయకుడు స్వయంభువుగా వెలిసిన మహిమాన్విత క్షేత్రం కాణిపాకం. ప్రపంచ ప్రసిద్ధ క్షేత్రం తిరుమలను దర్శించుకునే భక్తుల్లో 80% పైగా తప్పనిసరిగా ఈ కాణిపాకం వినాయకుడిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అసలు ఈ ప్రాంతాన్ని పూర్వం విహారపురి అని పిలిచేవారట. పూర్వం ఈ ప్రాంతమంతా ప్రకృతి అందానికి మారుపేరుగా అలరారుతూ ఉండేదట. దాంతో ఈ ప్రాంత అందానికి ముగ్ధులైన దేవతలు తరచుగా ఇక్కడికొచ్చి విహరిస్తూ ఉండేవారట. అందుకే ఈ ప్రాంతం విహారపురి అని పేరు పొందింది. ఆ తరువాత ఇది కాణిపాకంగా మారింది. అలా విహారపురి అన్న పేరు పోయి కాణిపాకం అన్న పేరు రావడానికి కూడా ఒక కారణముంది. పూర్వం ఈ గ్రామంలో ధర్మపరాయణులైన 3 సోదరులు వ్యవసాయం చేస్తూ బ్రతుకుతున్నారు. ఆ 3 అన్నదమ్ములు వికలాంగులే. గుడ్డి, మూగ, చెవిటి సమస్యలున్న ఆ 3 కలిసికట్టుగా వ్యవసాయం చేసుకునేవారు. అలాంటి స్థితిలోనే ఆ గ్రామంలో కరువు ఏర్పడింది. కనీసం తాగడానికి కూడా నీరు దొరకని స్థితిలో ప్రజలందరూ కరువు కాటకాలతో అల్లాడిపోయారు. అలాంటి స్థితిలో ఆ సోదరుల వ్యవసాయ భూమిలోని బావి కూడా ఎండిపోయింది. దాంతో ఆ 3 బావిని ఇంకా లోతుకు తవ్వే ప్రయత్నం మొదలుపెట్టారు. 3 బావిలోకి దిగి బావిని ఇంకా లోతుకు తవ్వడం మొదలుపెట్టారు. అలా బావిని తవ్వుతుండగా ఒక పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించడం కోసం పలుగు పారలతో తవ్వుతుండగా ఆ పార అక్కడున్న రాయికి తగిలి దాంట్లో నుంచి రక్తం ఎగజిమ్మి ఆ సోదరుల మీద పడింది. అలా ఎగజిమ్ముతున్న రక్తంతో బావిలోని నీరంతా ఎర్రగా రక్తంగా మారిపోయిందట. అలా రక్తం మీద పడిన వెంటనే ఆ 3 అన్నదమ్ముల అంగవైకల్యం మటుమాయమైంది. జరిగిన దానికి ఆ అన్నదమ్ములు ఎంతో ఆశ్చర్యపోయి ఈ విషయాన్ని గ్రామాధికారికి, గ్రామస్తులకు చెప్పారు. ఇది విన్న వెంటనే అందరూ ఆ స్థలానికి చేరుకుని చూశారు. ఆ బావిలో
రాతి మీద గణనాథుడు వినాయకుని రూపం కనిపించింది. వెంటనే అందరూ భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి కొబ్బరికాయలు కొట్టారు. అలా స్వామివారి విగ్రహం వద్ద కొట్టిన కొబ్బరికాయల నుంచి వచ్చిన నీరు కాణి భూమి, కాణి అంటే ఎకరం, పొలం అని అర్థం. అలా ఎకరం భూమి అంటే కాణి భూమిలోకి పారిందట. అలా ఆ ప్రాంతాన్ని కాణిపారకం అని పిలిచేవారట. అప్పటి నుంచి విహారపురి గ్రామం కాస్త కాణిపారకంగాను, కాలక్రమేణా కాణిపాకంగాను మారింది. ఇలా ఇక్కడ వినాయకుడు స్వయంభువుగా అవతరించాడు. కానీ వినాయకుడి విగ్రహం బావిలోనే ఉంటుంది. ఎందుకంటే గ్రామస్తులందరూ స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠించాలని ప్రయత్నించారు. ఆ పనిలో వారెంత తవ్వుతున్నా స్వామివారి విగ్రహం మాత్రం బయటకు రాలేదట. దాంతో ఆ విగ్రహాన్ని అలా బావిలోనే ఉంచి పూజలు చేయడం మొదలుపెట్టారు. అలా వినాయకుడు బావిలోనే కొలువు తీరాడు. ఇప్పటికీ కూడా ఆ ముగ్గురు అన్నదమ్ములు బావి తవ్వుతున్న సందర్భంలో పార తగిలి స్వామికి అయిన గాయపు గుర్తు మనకు కనబడుతుంది. అయితే ఆ బావిలోని నీరు మాత్రం ఎప్పటికీ ఎండిపోదు. ఈ మహిమతో ఆ బావి నీటిని పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా అందిస్తారు. అలాగే కాణిపాక వినాయకుడికి సత్యానికి మారుపేరు అనే మరో గుర్తింపు కూడా ఉంది. చాలామంది తప్పులు చేసిన వారిని ఇక్కడకు తీసుకొచ్చి ఆలయం ఎదుట ఉన్న కోనేట్లో స్నానం చేయిస్తే వారు తమ తప్పులను ఒప్పుకుంటారని భక్తుల నమ్మకం. ముఖ్యంగా వ్యసనాలకు బానిసలైన వారిని, దొంగతనాలు చేసిన వారిని ఇక్కడకు తీసుకొస్తూ ఉంటారు. ఇక ఆలయంలో ఎన్నో విచిత్రాలు. ఆలయ ప్రాంగణంలో ఒక బావి కూడా ఉంటుంది. అందులో వినాయకుని వాహనమైన ఎలుక ఉంటుందని చెప్తారు. ఆ ఎలుకకు ఇష్టమైన ఏదైనా పదార్థం వేసి స్వామివారిని ప్రార్థిస్తే అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని, చేపట్టిన పనులన్నీ కూడా నిరాటంకంగా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. కాణిపాక ఆలయం బాహుదా నది ఒడ్డున కొలువు తీరింది. ఆ బాహుదా నదికి కూడా ఒక కథ ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు తమ గ్రామం నుంచి బయలుదేరారు. దారి మధ్యలో తెచ్చిన భోజన పదార్థాలు అయిపోయాయి. అప్పటికి వారు కాణిపాకం చేరుకోలేదు. చిన్నవాడైన లిఖితుడు ఆకలికి తట్టుకోలేక పక్కనే ఉన్న మామిడి తోటలో ఓ మామిడి పండు కోసుకుంటానని అన్న శంఖుడిని కోరాడు. అందుకు అన్న శంఖుడు దొంగతనం చేయడం నేరం అని వారించాడు. అయినా లిఖితుడు అన్న మాటలు పెడచెవిన పెట్టి తోటలో మామిడి పండు కోసుకుని తిన్నాడు. దొంగతనం అనేది నేరం కాబట్టి తమ్ముడు చేసిన దొంగతనాన్ని అన్నగారైన శంఖుడు రాజుకు తెలియచేస్తాడు. రాజు దొంగతనం చేసిన వ్యక్తికి 2 చేతులు నరికివేయించమని శిక్ష వేస్తాడు. వెంటనే లిఖితుని 2 చేతులు ఖండించి వేస్తారు. ఇలా తమ్ముడి చేతులు పోవడంతో అన్న శంఖుడు చాలా బాధపడతాడు. తర్వాత వారిద్దరూ కాణిపాకం వరసిద్ధి వినాయకుని దర్శించుకుని పక్కనే ప్రవహిస్తున్న నదిలో మునగగా లిఖితునికి పోయిన చేతులు తిరిగి వస్తాయి. ఇలా పోయిన చేతులు తిరిగి వచ్చాయి కనుక అప్పటి నుంచి ఆ నదికి బాహువులు అంటే చేతులు ఇచ్చింది కాబట్టి బాహుదా నది అనే పేరొచ్చింది. మరో కథనం ప్రకారం శంఖుడు, లిఖితుడు ఇద్దరు అన్నదమ్ములు, ఋషులు. సత్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఓసారి శంఖ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో లిఖితుడు అన్నగారి ఆశ్రమానికి వచ్చాడట. అయితే ఆ సమయంలో శంఖుడు ఆశ్రమంలో లేడు కాబట్టి లిఖిత మహర్షి బాగా ఆకలి వేయడంతో అన్నగారి కోసం ఎదురుచూసి ఎంతకీ అతడు రాకపోవడంతో అన్నగారి ఆశ్రమమే కదా అని చెప్పి చొరవగా లోపలికి వెళ్లి దొరికిన పళ్లను తిన్నాడట. సత్యానికి, నియమాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఆ రోజుల్లో శంఖుడు తమ్ముడి మీద ఎంత ప్రేమ ఉన్నా అది దొంగతనంగా భావించి రాజుకు ఈ విషయాన్ని చెప్పాడు. తర్వాత కథంతా మామూలే. వినాయకుణ్ణి ప్రార్థించి అక్కడున్న నదిలో మునగగా లిఖితుడికి బాహువులు అంటే చేతులు రావడంతో ఆ నదికి బాహుదా నది అని పేరు వచ్చిందని చెప్తారు. ఆ తర్వాత వారిద్దరూ స్వామిని పూజిస్తూ మహిమను కీర్తిస్తూ జీవించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ ప్రాంతంలో వరదలు వచ్చి బాహుదా నది పొంగి స్వామివారి విగ్రహాన్ని ముంచేసిందట. దాంతో స్వామివారి విగ్రహం భూమిలో నిక్షిప్తమయ్యి స్వామి ఉనికి మరుగున పడిపోయింది. ఆ తరువాత ఎంతో కాలానికి వికలాంగులైన ఆ ముగ్గురు అన్నదమ్ముల ద్వారా మళ్లీ ప్రజలకు దర్శనమిచ్చాడని స్థల పురాణ కథనాలు చెబుతున్నాయి. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి ఒక విశిష్ట పురాణ ప్రాధాన్యత ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి. అందుకే కాణిపాకం శైవ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరకతాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక నాగుపాము తిరుగుతూ ఉంటుందని, అది ఎవరిని ఏమీ చెయ్యదని, దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమగలదని, ఆ పాము పడగపై మణి కూడా దర్శనమిస్తూ ఉంటుందని కొందరు చెప్తారు. వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం ఉంది. ఆ ఆలయ నిర్మాణానికి కూడా ఒక కథనాన్ని చెప్తారు.
పూర్వం జనమేజయుడు సర్పయాగం చేసిన తర్వాత ఆ దోష పరిహారానికి గాను శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని శ్రీ మహావిష్ణువు అతనికి కలలో కనపడి ఆజ్ఞాపించాడట. దాంతో జనమేజయుడు ఈ ఆలయాన్ని కట్టించాడని చెప్తారు. వినాయక చవితి మొదలుకొని 21 రోజుల పాటు ఇక్కడ సిద్ధి వినాయక స్వామి వారికి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు, 12 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. కాణిపాకం ఆలయం ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో తెరుస్తారు. రాత్రి 9:30 గంటలకు ఏకాంత సేవతో మూసేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో బాహుదా నదీ తీరంలో ఉంది కాణిపాక క్షేత్రం. కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనూ, ఐరాల మండలంలో ఉంది. తిరుపతి నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి నుంచి ప్రతి 15 నిమిషాలకు కూడా ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. ఇక చంద్రగిరి నుంచి కూడా జీపులు, వ్యాన్లు, ట్యాక్సీలు మొదలైనవి దొరుకుతాయి. ఇక రైలు సౌకర్యం చూసుకుంటే అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల నుండి చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరుకు రైళ్లున్నాయి. అక్కడి నుంచి బస్సులు లేదా ప్రైవేటు ట్యాక్సీల ద్వారా చాలా సులభంగా కాణిపాకంకి చేరుకోవచ్చు. ఇవి సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన కాణిపాకం వినాయకుని ఆలయ విశేషాలు.